నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాము. గరికపాటి నరసింహారావు గారు ఎన్నో ప్రవచనాలతో జనాల్లోకి చాలా త్వరగా వెళ్ళిపోయారు ఆయన. సో అదేవిధంగా ఆయన మొదటి భార్య ఎవరైతే కామేశ్వరి గారు ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి ఆయన మీద పెద్ద ఎత్తున తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. అసలు ఆమె వెనకుండి నడిపిస్తుంది ఎవరు? ఎందుకు ఈ విధంగా ఈ టైంలో సుమారు ఆమెకి 50 ఏళ్ళు పైబడి ఉంటుంది ఆమె. సో ఈ టైంలో ఎందుకు వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటున్నారు మీ మాటల్లో? వర్షంలో తడిసిన 6 నెలలకి బట్టలు ఆరేసుకుందంట ఒక ఆవిడ. ఓకే. అలా ఉంది ఈమె చెప్తున్న మాటలు. నిజానికి ఈమెకి గరికపాటి గారికి పెళ్ళై దాదాపు 40 సంవత్సరాల పైన అవుతుంది. వీళ్ళిద్దరూ విడిపోయి 20 సంవత్సరాలు పైగా అవుతుంది. ఈమె చేస్తున్న ఆరోపణలు ఏంటి? నాకు ఆయన సుఖం కూడా ఇవ్వలేదు. మరి సుఖం కూడా ఇవ్వకుండా ఇద్దరు బిడ్డలు ఎట్టు పుట్టారు? ఓకే. తర్వాత బండి మీద కూడా తిప్పలేదు. బండి మీద కూడా తిప్పకుండా 20 సంవత్సరాలు ట్రావెల్ ఎందుకు చేసావు ఆయనతో? పైగా పోనీ నీ ఆరోపణలు ఏదైనా కావచ్చు, విడిపోయినప్పుడు ఎందుకు చేయలేదు? నువ్వు గరికపాటి గారితో విడిపోయి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ వెనకాలని నడిపిస్తుంది ఎవరు? ఇది ప్రధానమైన చర్చ. ఓకే. నేను కామేశ్వర గారిని అడగదలుచుకుందంటే, నువ్వు నీ భర్తను వదిలిపెట్టావు, నీ పేగు బంధం లాంటి నీ ఇద్దరు బిడ్డలను వదిలిపెట్టావు. ఆ బిడ్డలను కూడా గరికపాటి గారు సాదుకుంటున్నారు. శారదా గారిని ఆయన రెండో వివాహం చేసుకొని ఆమె మొదటి భార్య బిడ్డలకు కూడా తల్లైంది. రెండో భార్య మొదటి భార్య బిడ్డలకు కూడా తల్లైపోయింది. ఓకే. సో ఇప్పుడు గరికపాటి గారి జీవితం చాలా బాగుంది. సమాజానికి ఉపయోగపడుతున్నారు. పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆయన ఒక స్థాయిలో ఉన్నారు. ఆయన ఇలా ప్రపంచం మొత్తం ఫాలో అవుతుంది. హిందూ మత ధర్మాన్ని దేశ నలుమూలలకి ఆయన తీసుకువెళ్తా ఉన్నారు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితులు. అలాంటి టైంలో పచ్చికించి ఆయనకి ఏదో పదవి రాబోతుంది. ఇప్పుడు చాగంటి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అయితే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం గరికపాటి గారికి కూడా ఇవ్వబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కూటమి వైపే ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని అమితంగా అభిమానించేటువంటి గరికపాటి గారి మీద, ఇప్పుడు చాగంటి గారి మీద కూడా వేద్దాం అనుకుంటే ఏమి దొరకలేదు. గరికపాటి గారి మీద వేయటానికి ఒక సంత దొరికింది. గరికపాటి గారి మీద కుట్ర చేస్తుంది వైసీపీనా? హిందుత్వం అంటే పడని కొన్ని ఆర్గనైజేషన్స్ హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్తున్నటువంటి, హిందుత్వ భావజాలాన్ని దేశ నలుమూలలకి చేరుస్తున్నటువంటి గరికపాటి గారి మీద కుట్ర పన్ని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కోసం, ఆయన గొంతుని ఆపటం కోసం, ఆయన వాయిస్ జనంలోకి వెళ్లకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నమా ఇదే అనుమానం వస్తుంది. ఓకే. కొంతమంది వైసీపీ నాయకులు, ఒక పర్టికులర్ మతానికి సంబంధించినటువంటి మిషనరీ సంస్థలు కుట్రబన్ని గరికపాటి గారి మీద ఈ పని చేపిస్తున్నట్టు ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇంకా అఫీషియల్గా రావాల్సి ఉంది. దీని మీద ఎంక్వైరీ నడవాల్సి ఉంది. మరి గరికపాటి గారు ఎలాంటి కేసు పెడతారు ఏంటని చూడాలి. అంటే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే కామేశ్వరి గారు ఉన్నారో మొదటి భార్య, సో ఆమె వెనకుండి వైసీపీ వాళ్ళు నడిపిస్తున్నారంటే మీరు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఓకే, నీ అనుమానం నిజం అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాగంటి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవి ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గరికపాటి గారికి కూడా ఒక స్థాయిని కల్పించాలని అనుకున్న తర్వాత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఆయన గౌరవించినటువంటి సమయంలో రాబోయే కాలంలో హిందుత్వవాదం అంతా, హిందూ ప్రజలంతా, ఈ భావనలంతా కూటమితోనే ఉంటారని ఒక పొలిటికల్ భయం ఒకటి, రెండోది వాళ్ళకి హిందుత్వవాదం మీద, హిందూ మతం మీద ఉన్నటువంటి కోపం ఒకటి. అంటే ఇప్పుడు బయట ఒక టాక్ సార్, గరికపాటి గారి ఆస్తులు దొబ్బేయాలి అనే ఒక ఆలోచనతో మరలా కామేశ్వరి గారు ఈ విధమైన చర్యలు పాల్పడుతున్నారంటగా ఒక వార్తలు వస్తుంది. దానికి ఏమంటారు? కామేశ్వర గారిని రెచ్చగొట్టడానికి, కామేశ్వర్ రెచ్చిపోవటానికి ఈ కారణాలు అయి ఉండొచ్చు. కామేశ్వర గారిని రెచ్చగొట్టే వాళ్ళ కారణాలు ఒక రకంగా ఉంటే, కామేశ్వర గారి కారణాలు మరో రకంగా ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు కామేశ్వర గారికి ఏమి ఆశ చూపిస్తారు? నువ్వు గనక గట్టిగా ఆరోపణ చేస్తే, మీడియాలోకి వెళ్ళి మాట్లాడితే, గరికపాటి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే గరికపాటి గారు రాజీకి వస్తారు, గరికపాటి గారి ఆస్తులో నీకు వాటా వస్తుంది. రెచ్చగొట్టే పద్ధతియే కదా. నీకు కూడా మొదటి భార్య కాబట్టి గరికపాటి గారికి మంచి పేరు ఉంది, ఆస్తి ఉంది, హోదా ఉంది. ఆ హోదాలో, ఆస్తిలో, పేరులో నీకు కూడా బాగా వస్తుంది కాబట్టి నువ్వు బయటకు పోయి మాట్లాడు అనేది ఎవరైనా ఎక్కించుండొచ్చు, చెప్పిస్తుండొచ్చు.
అందుకని ఇన్నాళ్ళు చెప్పనావిడ, ఇన్నాళ్ళు మాట్లాడిన ఆవిడ ఇవాళ మాట్లాడుతుంది. మాట్లాడే దాంట్లో కూడా ఏమైనా లాజికల్ థింగ్స్ ఉన్నాయా? ఈవెన్ ఆమెకు పుట్టిన బిడ్డలే ఆమె చేస్తున్నటువంటి ప్రచారాన్ని, చేస్తున్న విమర్శల్ని ఖండిస్తున్నారు. వాళ్ళకిద్దరు బిడ్డలు, కామేశ్వర గారికి, గరికిపాటి గారికి. ఒకళ్ళ పేరు శ్రీశ్రీ, ఇంకోళ్ళ పేరు గురిజాడ. రెండో భార్యతో గరికిపాటి గారికి ఎలాంటి పిల్లలు లేరు. మొదటి భార్య పిల్లల్నే రెండో భార్య ద్వారా సాదుకుంటున్నారు ఆయన. వాళ్ళకి తల్లి ప్రేమ దక్కలేదని, తనకి భార్య ప్రేమ దక్కలేదని రెండో పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళకి తల్లి ప్రేమని శారదా గారి ద్వారా పంచగలిగారు, తర్వాత తన భార్య ప్రేమని పొందగలిగారు. ఇది జరుగుతున్నటువంటి నిజం. దీన్ని వారవలేక వస్తున్న పేరుని ఆపాలని, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చేస్తున్న ప్రయత్నంగా నాకు ఇది అనిపిస్తుంది. నిజంగా ఆమె కంప్లైంట్స్ ఉంటే ఎప్పుడు చేయాలి? విడిపోయినప్పుడు చేయాలి. ఇప్పుడు విడిపోయిన కొన్నాళ్ళకైనా చేయాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇమేజ్ ఒక పీక్స్లోకి వెళ్ళిన తర్వాత చేయటం అంటే ఉద్దేశం ఏంటి? ఇది కావాలని హిందుత్వం మీద జరుగుతున్న దాడి అని నేను అనుకుంటున్నాను. హిందూ భావాజాలాన్ని ప్రచారం చేసే వ్యక్తుల పట్ల జరుగుతున్నటువంటి కుట్రగా నేను అభిమానిస్తున్నాను. ఖచ్చితంగా ఈ గరికపాటి గారి వ్యక్తిత్వం మీద మచ్చేయడానికి వేరే కారణాలు ఏమీ దొరకలేదు కదా. మరి ఇప్పటి వరకు గరికపాటి గారు ఇంకా ఎందుకు స్పందించలేదు అంటారు? ఆయన స్పందించాల్సినంత విషయం కాదు అనేది ఆయన అనుకుంటున్నారేమో. ఆయన టీం స్పందిస్తే కాదు, ఆయన మొదటి భార్య కదా, ఈ విధమైన తీవ్రమైన ఆరోపణలు గురి చేస్తున్నారు ప్రభుత్వం. అంటే మన ప్రజల్లో చెడు ప్రభావం కలిగించే విధంగా మాటలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. డెఫినెట్ గా వచ్చి ఆయన మాట్లాడాల్సింది ఉంటుంది కదా. ఇప్పుడు బురద వేయటం చాలా ఈజీ గోపి, ఆ బురదను కడుక్కోవడం చాలా కష్టం. ఇప్పుడు ఆ బురదను కడుక్కోవాలని బయటకు వచ్చినప్పుడు రకరకాల ప్రశ్నలు మీడియా, ఆయన పట్ల పడని మీడియా వాళ్ళు, ఆయన అంటే నచ్చిన వ్యక్తులు ఇంకా రకరకాల ప్రచారాలు తీసుకొస్తారు. ఆ మీడియా ముందుకు రావటం ద్వారా మీడియాకి మేత కావటం తప్ప ఇంకేమీ ఉండదని ఆయన భావిస్తున్నారేమో. ఒక సమయం సందర్భం చూసుకొని సమాధానం చెప్తాను అనుకుంటున్నారేమో. ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలో వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నారు. నిజానికి ఆయనకున్న జీవిత అనుభవం దృష్ట్యా ఈ విషయాన్ని ఆయన బోధిస్తున్నారేమో. ప్రధానంగా ఎందుకు భార్యాభర్తల సంబంధాల గురించి, వాళ్ళ మధ్య ఉండాల్సిన ప్రేమ అనురాగాల గురించి మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆయన జీవితంలో ఆయన కొన్ని అనుభవాలుగా వచ్చినటువంటి విషయాలనే ప్రస్తావిస్తున్నారేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఇంకోటి సార్, గరికపాటి గారికి కొన్ని కాలేజెస్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. సో వాటి మీద కన్నేసింది, దాంట్లో వాటా కోసం ఇదంతా చేస్తుంటే కొన్ని వార్తలు కూడా వస్తుంది. దానికి ఏమంటారు? ఒకప్పుడు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నమాట వాస్తవం, వాటిని తీసేశారు ఆయన. ఆయన అధ్యాపకుడిగా పనిచేసిన మాట వాస్తవం, రిటైర్డ్ అయ్యారు ఆయన. ఇప్పుడు ఆయన హిందూ మతం మీద ఫోకస్ చేసి హిందూ మత ధర్మాలని, వేదాన్ని, పురాణాలని, దేవులని లౌకికంగా ఈ తరానికి అర్థమయ్యేలా చెప్తూ జనంలో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు కాలేజీ లేవు, ఇప్పుడేమీ లేవు. పూర్తిగా ఆయన ఉపన్యాసాల ద్వారా, ప్రవచనాల ద్వారా, అవధానాల ద్వారా హిందూ మత యొక్క భావజాలాన్ని, గొప్పతనాన్ని, ఔనిత్యాన్ని ఈ ఆధునిక జనంలోకి తీసుకెళ్తూ ఇక్కడ జనాలకి నచ్చేలా, ఇప్పటి తరానికి నచ్చేలా, మెచ్చేలా, అర్థమయ్యేలా చెప్తూ అనేక సామాజిక సాంఘిక అంశాలని సమాజంలోకి చొప్పిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఓకే, కాబట్టి ఆయన ప్రభావం చాలా పెద్దగా ఉంది అనుకుంటున్నారు కాబట్టి ఆయన మీద కుట్ర జరుగుతుంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు కదా, అందుకనే ఆయన మీద ఈ దాడి కొనసాగిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది గోపి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ గోపి.